హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. సో మేమైతే గొతెంబ ప్రీమియర్ అవుట్లెట్కి వచ్చాము. జపాన్లో చాలా అవుట్లెట్స్ ఉన్నాయి, కానీ నాకు ఇది వన్ ఆఫ్ ద ఫేవరెట్ అవుట్లెట్. బికాజ్ ఇది మొత్తం చుట్టూ మౌంటైన్స్ మధ్యలో ఈ అవుట్లెట్ ఉంది. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అండ్ ఇక్కడ నుంచి మౌంట్ ఫుజీ కూడా కనిపిస్తుంది. సో మేము ఈవినింగ్ వెళ్ళాము కాబట్టి మాకు కనిపించలేదు మీకు చూపెట్టడానికి. మేము వెళ్ళే రెస్టారెంట్ దగ్గరలోనే ఉంది ఈ అవుట్లెట్. సో ఫస్ట్ దీనికి వెళ్ళేసి ఆ తర్వాత రెస్టారెంట్కి వెళ్దాం అనేసి ఇక్కడికి వచ్చాము. ఏం తీసుకుంటున్నాం అన్న? ఇప్పుడు నీకా సర్ప్రైజ్ ఏం లేదు నిజానికి అయితే. అట్లా అడిగిన నాకు తెలిసి మాట వర్డ్స్ అలా ఎందుకు అనాలి, నేను మాట వర్డ్స్ కన్నా హ్యాపీ పెడదాం అనేసి అలా అంటున్నా. వణికిపోతున్నా. ఎక్కడికి వెళ్ళాం తెలుసా? ఒక రెస్టారెంట్కి వెళ్ళాం, తిందాం, రిటర్న్ అయిపోదాం. నేనే నీకు పెద్ద గిఫ్ట్, నువ్వే నాకు పెద్ద గిఫ్ట్. ఇలా అనుకొని మనం, నువ్వు నాకు దొరకడమే పెద్ద గిఫ్ట్. అదే, ఇంకా దాన్ని మించి ఇంకొక గిఫ్ట్ ఏముంది? నాకు కూడా అంతే, నువ్వు దొరకడమే నాకు గిఫ్ట్. ఈరోజు మార్నింగ్ చెప్పిన నీకు డైలాగ్ కాదు, నా మనసులో ఉన్న డైలాగ్ నా మనసులో ఉన్న మాట. చలో అటు వెళ్దాం పా. గర్ల్స్కి ఫేవరెట్ వచ్చేసి కాస్మెటిక్స్. సో ఫస్ట్ షాపే నేను కాస్మెటిక్ వెళ్తున్నా అండ్ నా హ్యాండ్స్ లిటరల్లీ షివర్ అవుతున్నాయి. కెమెరా మూమెంట్స్ అటు ఇటు ఉంటే ప్లీజ్ ఎక్స్క్యూజ్ అస్. వీఆర్ నాట్ ప్రొఫెషనల్ బట్ వీఆర్ ట్రయింగ్ టు బీ సో ప్రొఫెషనల్. ఓకే, కూల్. ఫస్ట్ థింగ్ నా మైండ్లో నుంచి తీసేయాలి చలి ఉందని, సో దట్ ఐ కెన్ ఎంజాయ్. అదర్వైజ్ ఏదైనా స్టోర్లో అయినా దూరిపోవాలి, హీటర్స్ ఉంటాయి కాబట్టి. చలో ఫస్ట్ కాస్మెటిక్స్ స్టోర్. మండే అను, మండే. వావ్, గుడ్ జాబ్ యాన్, గుడ్ జాబ్. ఏమైంది? గ్యాప్ స్టోర్లో విహాన్కి అయితే ఈ జాకెట్ తీసుకున్నాము. అండ్ ఇంకొకటి, జపాన్లో హై అండ్ బ్రాండ్స్ ఏమేమి ఉన్నాయి అండ్ వాటి ప్రైజెస్ ఏంటి అని మీరు తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే సో లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్. నేను మళ్ళీ డీటెయిల్గా మీకు వ్లాగ్ చేస్తాను సపరేట్గా. అండ్ నాకైతే పర్సనల్గా చాలా ఇంట్రెస్ట్ ఇలాంటి షాపింగ్ వ్లాగ్స్. సో ఇప్పుడు మేము జాలీ పాస్తాకి వచ్చాము. సో ఇది ఒక ఇటాలియన్ రెస్టారెంట్ జపాన్లో అండ్ మాకు దగ్గరలో ఉంది ఇదే. సో ఇక్కడ రాగానే ఇది టికెట్ కౌంటర్ అండ్ మన బిల్ సీట్ టేబుల్ నెంబర్ 64. పృథ్వీ ఆల్రెడీ తీసుకున్నాడు 64. ఏది మనది? థ్యాంక్ గాడ్ కొంచెం ఐసోలేటెడ్ ప్లేస్లో ఇచ్చారు. అండ్ ఇక్కడ ఇన్ని గుర్తుంది. ఏం కావాలి? రోబోట్ అంట. మనం వచ్చి ఎప్పుడు 1 year అవుతుందా? లేదు, ఆల్మోస్ట్ 7-8 months అయితే అవుతుంది. సో 7-8 monthsకి బాగా గుర్తుపెట్టుకున్నాడు. ఇక్కడ రోబోట్ ఉంటుంది, ఇక్కడ రోబోటే మనకు సర్వ్ చేస్తుంది. సో రాగానే అడుగుతున్నాడు రోబోట్ ఏది అని. అమ్మ వ్యాన్కి బాగానే గుర్తుంది. తీసుకురమ్మంట. Where is the pizza? Show me the pizza. Wow, it's a pizza. Where is garlic bread, Vian? And it's pasta. What is? Pasta. సో ఇక్కడ ఈ రెస్టారెంట్లో రోబోటిక్ సిస్టమ్ ఉంది. రోబోట్ మనకు ఫుడ్ తెస్తుంది. అండ్ ఇక్కడ ఒక కైండ్ ఆఫ్ ఏమంటారు టాబ్లెట్. సో ఇక్కడ మనకి లాంగ్వేజ్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. మనం ఇంగ్లీష్ అంటే ఇంగ్లీష్. అండ్ ఇక్కడ ఏంటంటే ఇక్కడ కొన్ని నెంబర్స్ ఉంటాయి మెనూ కార్డ్లో. ఆ నెంబర్ మనం ఇక్కడ ప్రెస్ చేసి ఆర్డర్ చేసేస్తే ఆర్డర్ వచ్చేస్తుంది. Yes, what is this we have? What is this? Juice. Straw. चल विहान केम कावाली? विहान की गार्लिक ब्रेड कावाला?
4 చేద్దామా 814 ప్రెస్ చేయి ఓకే ఓకే థ్యాంక్ యూ మమ్మీ 8 ప్రెస్ చేయి 8 1 4 నెక్స్ట్ this garlic toast with butter or garlic toast okay robot వచ్చి భయపడుతున్నాడు ఇది వచ్చిందని చెప్పేసి అదే రోబోట్ మేము చెప్పిన రోబోట్ సో అది ఎగ్జాక్ట్ టేబుల్ ఇది నెంబర్ చూసి స్కాన్ చేస్తుంది అనమాట చూసి ఆగిపోతుంది ఇక్కడ ఆగి అలా ఫుడ్ సర్వ్ చేస్తుంది అన్నమాట ఏం కావాలన్నా విహాన్ రోబోట్ వస్తుందా వస్తుంది నువ్వు కూర్చో నువ్వు మమ్మీ పక్కన కూర్చో సిట్ డౌన్ సిట్ డౌన్ రోబోట్ వస్తుందావు అమ్మో పిల్లలకి మెమొరీ పవర్ ఉంటుంది అంటారు టూ మచ్ మెమొరీ పవర్ పిల్లలకి 7 months కింద వచ్చింది కూడా గుర్తుపెట్టుకొని మరి రోబోట్ అని ఆ టైంలో ఎక్కువ పడుకొని నీలాంటి వాళ్ళు ఉంటారని అక్కడ చైల్డ్ లాక్ ఆప్షన్ ఇచ్చారు సరే మరి ఇక్కడ నా పక్కన కూర్చో పప్ప పక్కన కూర్చో ఇక్కడ కూర్చో సిట్ డౌన్ రోబోట్ వస్తుందా నీకు రోబోట్ రాగానే నీకు ఇస్తా సరేనా నువ్వు చూద్దు మనకి ఓకే ఓకే పప్పా డన్ డన్ ఇట్స్ కమింగ్ Robot. Okay. Are you happy? Are you happy? Yes. Ale. We jute garlic bread dinna manki idu kucho. Sit down. Vian ki bread ista kucho. Vian, do you like garlic bread? మేమైతే ఈ రెస్టారెంట్లో చికెన్ ఆర్డర్ చేసాం విచ్ ఇస్ విహాన్స్ ఫేవరెట్ అండ్ గార్లిక్ బ్రెడ్ స్పెగెట్టి అండ్ పిజ్జా ఆర్డర్ చేసాము టేస్ట్ అయితే వావ్ అని చెప్పాను కానీ బెటర్ అంటే మేము వెళ్ళిన ఇటాలియన్ రెస్టారెంట్స్లో ఇది కొంచెం బెటర్ అనిపించింది లైక్ మేము సైజీరియా ట్రై చేసాము జపాన్లో ఉన్న వాళ్ళు ఇంకేదైనా బెటర్ ఇటాలియన్ రెస్టారెంట్ మీరు ట్రై చేసి మీకు నచ్చింది ఉంటే ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్ మేము కూడా డెఫినెట్గా ట్రై చేస్తాము పిజ్జా లాంటి పిజ్జా కానీ పిజ్జానే అంటారు కాకపోతే ఇక మరి మన ఇండియన్ టేస్ట్ రాదు పైన టాపింగ్స్ ఉంటాయి కానీ టాపింగ్స్లో కంపల్సరీ వాళ్ళు బెకాన్ కానీ బీఫ్ పోక్ వేస్తారు అన్నమాట సో అది కాకుండా మేము ప్లేన్ మార్గరీటా పిజ్జా ఎప్పటికీ ఆర్డర్ చేస్తాం వెజిటేరియన్ ఎస్ అయితే జాలీ పాస్తాకి వచ్చాం తిన్నాము అల్లరి వేసాడు చలి ఘోరంగా ఉంది ఆల్మోస్ట్ 2 degrees ఉంది సో అంటే పొగలు వస్తుంది లిటరల్ గా సో ఈ ఇయర్ ఇప్పుడు మాకు ఇది లైక్ ఫస్ట్ లోయెస్ట్ టెంపరేచర్ కదా మనం ఆఫ్టర్ లాంగ్ టైం ప్రతిసారి తక్కువ టెంపరేచర్ అవ్వగానే ఇండియాకి వెళ్ళిపోయే వాళ్ళం వెకేషన్ కి కానీ ఈ టైం ఇక్కడే ఉంటున్నాం సో ఇదండి వాటి వ్లాగ్ ఐ హోప్ మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే మాత్రం లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ చలో దెన్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ చలో వియాన్ బాయ్ చెప్పు బాయ్ అన్న బాయ్